వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. దళిత మహిళను అరెస్ట్ చేసిన తీరు పోలీసుల వ్యవస్థను ప్రజలు చీదరించుకునేలా ఉంది. ప్రతి సోమవారం ఒక దాత ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వర్కర్స్ వినూత్నంగా నిరసన. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నర్సులను సన్మానించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో నిత్యం మమేకమయ్యే నాయకుడు పల్లా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు. విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికిన అధికారులు. కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసిన పండితులు మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదించి అందజేసిన అధికారులు. దళిత మహిళను అరెస్టు చేసిన తీరు పోలీసుల వ్యవస్థను ప్రజలు చేదరించుకునేలా ఉంది. ఊరిలో జరిగిన సంఘటన విషయంలో అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా నైటీలో రాలేను చీర కట్టుకుని వస్తానని ఆమె పోలీసులను వేడుకున్నా వినకుండా లాక్కొని పోయిన ఘటన గురించి తెలిసి ప్రజాస్వామ్యవాదులు అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి శైలజనాథ్. ఏంటి అర్థం కావడంలే. మొన్న పాపం ఆ అమ్మాయి ఎంపీటీసీ కంతేరు కల్పన ఎస్సీ అమ్మాయి. నేను దాన్నేమి ఎస్సీ అమ్మాయి అనే దాన్ని ప్రత్యేకంగా వాడదలుచుకోలే, కానీ బట్ షీజ్ ఏ ఎంపీటీసీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ. ఆ ఊర్లో పిల్లల మధ్య గొడవ జరిగితే ఆమె మీద కేసు పెట్టారు. ఆమె మీద కేసు పెడితే మీరు లక్షణంగా షీ ఎంపీటీసీ, ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రజాప్రతినిధి. ఆమె ఇంటికి రాత్రి 3 గంటలకు ఆ టైంలో వెళ్ళి ఆ అక్కయ్య నేను నైటీలో ఉన్నాను, చీర కట్టుకొని వస్తాను, కోక కట్టుకొని వస్తాను అని చెప్తే కూడా మీరు వినకుండా తీసుకెళ్ళి ఆమె పైన కేసు పెట్టారే. ప్రొద్దున్నే మీరు సూర్యోదయం తర్వాత మేము అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పారే. నేను అడుగుతా ఉన్నాను, మనందరం రాసుకునే, మీ డిపార్ట్మెంట్లంతా రాసుకునే సత్యమేవ జయతే అనే పదం ఇక్కడ ఏ విధంగా అన్వయిస్తారో చెప్పాలి మీరు. మీ దగ్గర ఏమీ లేదు. ఇంకొక బాబు కృష్ణవేణి ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి, బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింటే తగిన చట్టం ఏదో ఆ చట్టం చేస్తుంది. కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం, స్టేషన్లో పెట్టడం, పీటీ వారెంట్లు వేసుకోవడం, స్టేషన్లో తిప్పడం. అసలు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం, కోర్టుల ముందుకు వచ్చి అమాయకంగా మొహం పెట్టడం. ఏం కనపడడం లేదా మీకు? అంతెందుకు ఆ సుధారాణి అని ఒక అమ్మాయి, పెద్దిరెడ్డి గారి సుధారాణి ఒక అమ్మాయి, నిజంగా అమ్మాయి నిజంగా తలుచుకుంటే బాధేస్తుంది. దే ఆర్ నాట్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ స్మగ్లర్స్, దే ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అటు ఇటు
లైన్ క్రాస్ చేస్తే దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. భారత శిక్షా సూత్ర ప్రకారం 7 సంవత్సరాల కంటే లోపల జైలు శిక్ష ఉండే అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మీరు 41 నోటీస్ ఇచ్చి వాళ్ళు విచారించవచ్చు అని చెప్తే ఆ పని మీరు చేయరెందుకు? ఏం కనపడదా? ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించారు, ఎందుకంటే మీ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మీకు బాధ కలగకూడదు. చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు. అరే ఇంత నిజం జరుగుతుంది, నిజమా అని ఆలోచించాలి. వాస్తవానికైతే దీనికి ఇంక మించినత అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? మీరు అలౌ చేస్తూ ఉన్నారు. మీ అధికారాలు, మీ పార్టీ నాయకులు, మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము భారత రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కాదు, మా దగ్గర వేరే రాజ్యాంగం ఉంది, దాన్ని అమలు చేస్తామని పలుమార్లు బహిరంగంగా చెప్పి మిమ్మల్ని చూసి ఈ వ్యవస్థలు. ప్రతి సోమవారం ఒక దాత ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినాకర్ పొన్గర్ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి PGRS కు వచ్చే అర్జీదారులకు దాతల ద్వారా మజ్జిగ, భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుడ్కర్ వెల్లడించారు. ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి జిల్లా పరిషత్తులో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు అర్జీలు తీసుకుని వచ్చే అర్జీదారులకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అర్జీదారులకు ప్రతి వారం ఒక దాత ముందుకు వచ్చి 150 లేదా 200 మందికి మజ్జిగ, భోజనాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, CMR సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం CMR సిబ్బంది అర్జీదారులకు మజ్జిగ, భోజనాలు అందజేశారు. నమస్కారం. ప్రతి సోమవారం మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇది PGRS ZP హాల్లో, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సిటీలో ఉన్న ZP హాల్లో మనం పెట్టినాము. మన ఇది చాలా ఎండాకాలంలో చాలా వేడిగా సమ్మర్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం, అది ఒక 12:30 లేకపోతే 12 తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక భోజనం పెట్టడం, అలాగే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బటర్ మిల్క్, వాటర్ అది ఇవ్వడానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాము. దీనికి ముఖ్య కారణం అంటే చాలా ఎండాకాలం ఉంది. ఇది కాకుండా ఈ హీట్ స్ట్రోక్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్కడొక్కడ నుంచి, ఇచ్చాపురం నుంచి, కొత్తూరు నుంచి, అంత దూరం నుంచి పబ్లిక్ రావడం, ఇక్కడ కొంతసేపు వెయిట్ చేయడం, మళ్ళీ అది ప్రాబ్లం రాకూడదు కాబట్టి, హీట్ స్ట్రోక్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం ఇది చేస్తాము. ఇది ప్యూర్గా దాతల ద్వారా, డొనేషన్ ద్వారా. సో ఈరోజు థ్యాంక్స్ టు CMR గ్రూప్ ద్వారా ఈరోజు ఒక 150-200 పర్సన్స్కి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ అంటే సమ్మర్ కాలం ఉన్నప్పుడు ఒక 6 to 7 వీక్స్ ప్రతి ఒక్క వారం ఒక మంచి దాతల ద్వారా బటర్ మిల్క్ అండ్ మన భోజనం పెట్టడానికి కార్యక్రమం మనం ఇక్కడ ప్రతి సోమవారం ZP మీటింగ్ హాల్ దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి నేను ఇంకా దాతలు ముందుగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహాయం చేయాలి నేను అందరికీ కోరుతున్నాను. ఎస్ దీనికి కూడా మన PGRS వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఒక రసీదు ఇస్తాం. ఆ రసీదు ఆధారంగా మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ భోజనం కానీ తర్వాత ఈ బటర్ మిల్క్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అది కూడా గమనించి ఇక్కడికి రావాల్సింది కోరుతున్నాను. తమ సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వర్కర్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఏరోబిక్స్ ను ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వానికి చేరే విధంగా నిరసన చేపట్టారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు 14th డేన నిరవధిక సమ్మెని వినూత్నంగా చేయడం కోసమని గవర్నమెంట్ ఏవైతే మాకు ట్రైనింగ్స్ ఇచ్చిందో అందులో భాగమైన ఏరోబిక్స్ని ఈరోజు మేము టీమ్లో చేసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసి గవర్నమెంట్కి మా డిమాండ్స్ తెలిసేటట్టుగా ఈరోజు చేయడం జరిగింది. దాంతోపాటు మాకు ముఖ్యంగా 4 డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. మొదటిగా 6 సంవత్సరాలు దాటిన ప్రతి CHOని ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారము రెగ్యులరైజేషన్ చేస్తామని మాకు ఇచ్చిన గైడ్ లైన్స్లో ఉంది. కానీ ఆ ప్రకారం ఎవరిని రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు. దయచేసి ఎవరైతే 6 years కంప్లీట్ చేసుకున్నారో ప్రతి CHOని రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మేము ఇది గవర్నమెంట్కి ఆపోజిట్గా చేయట్లేదు. మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీ వరకు చేరడం కోసం, దానికోసం మాత్రమే మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాము.
దీంతో పాటు సెకండ్ది 23% హైక్ అనేది మాకు ఇవ్వలేదు. దయచేసి అన్ని క్యాడర్లతో సమానంగా NHM అండర్లో మేము కూడా ఉన్నాం కాబట్టి మా క్యాడర్కి కూడా 23%. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నర్సులను సన్మానించారు. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గండి బాబ్జీ అధ్యక్షతన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలిచారు. పల్లా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు కామెంట్స్. ప్రజలు దయతో నాకు మేయర్గా అవకాశం వచ్చింది. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని అన్నారు. 100 సంవత్సరాలు టీడీపీకి సేవ చేసే అవకాశం పల్లా శ్రీనివాస్కి ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు చోడే పట్టాభిరామ్, తోటరత్నం, ఉత్తరాంధ్ర జోన్ 1 మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతన్నారెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా కనకరాజు, కార్పొరేటర్లు గొలగాని వీరరావు, బల్లా శ్రీను, గల్లా చిన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతల పాక సుజాత, బీసీ సెల్ చైర్మన్ తమ్మిన విజయ్ కుమార్, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మేయర్ పీలా శ్రీనివాసరావు పట్టాభి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి పల్లా శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. మనందరికి కూడా ఆదర్శవంతమైన వ్యక్తి, మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరి గెలిచిన వ్యక్తి, మరి మన పల్లా శ్రీనివాసరావు గారి యొక్క బర్త్డే సందర్భంగా అందరూ విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకిద్దరు ముగ్గురు ముందు కేక్ కట్ చేద్దామా? సీనియర్ నాయకులకు కానీ ఏదైతే 8 నెలలు గడిచినప్పటికీ భగవంతుడు అవకాశం ఇచ్చింది ఒక మేయర్గా విశాఖపట్నానికి మీ అందరి దయ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ అవకాశం కూడా రాష్ట్ర అధ్యక్షుడు మనవాడు ఉన్నాడు, అది ఒక అవకాశం. రేపు రాబోయే భవిష్యత్తులో కార్యకర్తలుగా అండగా ఉండే బాధ్యత నాలోనే ఉంది. ఇప్పటికే అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మన భర్త గారి నాయకత్వంలో కానీ ఐక్యత నాయకత్వంలో నడిపిస్తున్న నాయకులు విశాఖపట్నంలో మన మేరు గెలిపే అందరికీ శుభ చూసుకొని మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఈవేళ పెద్దలు గౌరవీయులు సీనని లోకల్లో లేకపోయినా ఆయన ఇక్కడ ఉన్నట్టే మనమందరం భాగస్వాములయ్యి ఈవేళ బర్త్డే చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని 100 సంవత్సరాలు పార్టీకి సేవ చేసే బాధ్యత కూడా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 75వ వార్డులో శ్రీ పెంటమాంబ అమ్మవారి దేవాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు, నామవచనముతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 75వ వార్డు సీనియర్ నాయకులు రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడులాగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మహానాయకుడు మా పల్లా శ్రీనివాస్ ఇలాగే మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. 75వ వార్డు టీడీపీ అధ్యక్షులు నమ్మే అప్పారావు మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గాజువాక శాసనసభ్యులుగా గెలిచి మరింత పదవులు పొందే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులి సురేష్ రెడ్డి, పెద్దాడ సోమినాయుడు, మురళీ రమణ, పోలయ్య, పితాని రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మా రమణ గారికి, అలాగే మా యూత్ మా రమణారెడ్డి గారికి, కార్పొరేటర్ లక్ష్మీబాయి వెంకటరమణారెడ్డి గారికి ఈ రోజు ప్రత్యేకంగా మన గాజువాక టైగర్ పల్లా శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా మన పెంటమ్మ తల్లి గారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇంకా పెద్ద పోస్టుల్లోకి వచ్చి మా బావగారు చెప్పినట్టు మంత్రి పదవి కూడా రప్పించాలని కోరుకుంటున్నాను. అలాగే నేను స్టీల్ ప్లాంట్ గా రిటైర్ అయ్యి ఉన్నప్పుడు మా మొత్తం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా పెన్షన్ అన్నది రాదు అని చెప్పేసిన మన గవర్నమెంట్ వారు కూడా ఈ రోజు దగ్గరుండి ఎందుకు రాదు, నేను దగ్గరుండి నేను చేయిస్తాను అని చెప్పి పట్టుదలతో 3-4 సార్లు పిఎఫ్ ఆఫీస్కి వచ్చి ప్రత్యేకంగా పట్టుకొని ఇమ్మీడియట్గా ఎలాగైనా చేయాలని చెప్పడం, అలాగే రామ్మోహన్ నాయుడు గారితో కూడా దగ్గరుండి మాట్లాడడం, ఏంటని చెప్పి లేబర్ మినిస్టర్ కూడా దగ్గరుండి మాట్లాడి ఇమ్మీడియట్గా విత్-ఇన్ 15 days లో సంవత్సరం తరబడి చూస్తున్న టైంని 15 days లో ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా మొత్తం ప్లాంట్ అందరికి కూడా మినిమం 3,000 వచ్చే పెన్షన్ ని 20,000 పైన రప్పించారు. ఆ ఘనత ఒక పల్లా శ్రీనివాస్ గారికే దొరుకుతుందని కోరుకుంటున్నాను. అలాగే మా సీనియర్ సిటిజన్ లైఫ్ కూడా ఈ ఎక్కువ అమౌంట్ రావడం వలన మేము చాలా ఆనందోత్సవంగా మా లైఫ్ కూడా పెంచారని ప్రత్యేకంగా మేము అనుకుంటున్నాం. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇంతకంటే మంచి పదవులు సంపాదించి మాకు మంచిగా ఉంటే కార్యక్రమాలు మాకు కావాల్సిన కార్యక్రమాలు కూడా చేస్తున్నారని తెలుసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ రాష్ట్ర అధ్యక్షులు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహంగా ఎప్పుడు ఉండాలని, ఆయన ఇలాంటి బర్త్డేలు రోజులు ఎన్నో జరుపుకోవాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాను. అలాగే మా పెదగంటేడు గ్రామంలో ఎన్నో కొన్ని సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని తీసుకొస్తున్నారు. ఆయన ద్వారాగా మీరందరూ తెలియజేసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తారని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ, అలాగే మన రమణారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా 75వ వార్డు రమణారెడ్డి ఆధ్వర్యంలో వెంటమామ్మ అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా పూజలు జరిపించడం జరిగింది. మరి అలాగే ఆయన కూడా ఉన్నత పదవులు అన్ని కూడా మినిస్టర్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది కూడా భగవంతుడి దేవాల